Daily. Taste the Daily. తెలుగు సినిమా కథలను జపాన్తో లింక్ చేయడం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా జపాన్ కథతోనే రూపుదిద్దుకుని ఓజీ పూర్వీకులు ఇండియా నుంచి జపాన్ వెళ్లి సెటిల్ అవుతారు. అక్కడే గురువు దగ్గర యుద్ధకాల విద్యలు నేర్చుకుంటాడు హీరో. చిన్నప్పుడే బాంబే వచ్చేసి గ్యాంగ్స్టర్ గా మారతాడు. ఇలా ఓజీ కథను జపాన్తో లింక్ చేసి స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక ఓజీ కంటే ముందే పుష్ప 2 కోసం బన్నీ జపాన్ వెళ్ళాడు. పుష్ప 2 స్టార్టింగ్ సీనే జపాన్ లో మొదలవుతుంది. పుష్ప 3 చూస్తే గానీ జపాన్ కు పుష్పరాజ్కు సంబంధం ఏమిటో తెలుస్తోంది. మన సినిమాలకు జపాన్ లో క్రేజ్ ఎక్కువే. రజనీకాంత్ నటించిన ముత్తు సినిమాతో జపాన్ లో సౌత్ సినిమా ట్రెండ్ మొదలైంది. ముత్తు జపాన్ లో భారీ వసూళ్లు రాబట్టింది. సూపర్ స్టార్ స్టైలిష్ యాక్షన్ కు జపనీస్ ఫిదా అయిపోయారు. మన పాటలకు రీల్స్ చేయడం ముత్తులోని తిలానా సాంగ్ తో మొదలైంది. రజనీకాంత్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ జపనీస్ కు దగ్గరయ్యాడు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలను జపనీస్ భాషలో రీమేక్ చేసి మరీ అక్కడ థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు. అది అక్కడే ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్. RRR ఈవెంట్ కోసం తారక్ జపాన్ వెళ్తే జపనీస్ ఫ్యాన్స్ తెలుగులో మాట్లాడి ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ ను కలవడానికి జపాన్ నుంచి వచ్చిన వీరాభిమానులు ఉన్నారు. జపాన్ సెంటిమెంట్ ను అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో జపాన్ కొరియోగ్రాఫర్ హొకాటో కొనిషి ఓ స్పెషల్ సాంగ్ కు డాన్స్ మూమెంట్స్ ఇస్తున్నాడు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతుంది. ఇలా తెలుగు సినిమాలకు జపాన్ ఓ సెంటిమెంట్ గా మారింది.